ఉద్దేశంతో ఈ సమావేశానికి రావడం జరిగింది. మీ అందరూ కూడా అందరూ పిలిచి నేను ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా మీకు ఇచ్చిన పాంప్లెట్లో ఎజెండా ఏ అంశాల మీద మనం మాట్లాడాలి ఎజెండా కూడా ఇచ్చాము. ఒకటి రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం రద్దు చేయడం, దళితులకు మత స్వేచ్ఛ కావాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని, మాల జాతి ఐక్యత అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి, మానవ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, విద్యార్థుల పట్ల ప్రభుత్వ పక్షపాత అణచివేత విధానాలను ఎదుర్కొని మాల మార్కెట్లు, హరిదాసులు, గ్యారడీల కళాకారులు, వేరే విద్యావంతులకు పెన్షన్లు ఇవ్వడం అనేది ఇది ఈ చివరి 2 సంవత్సరం నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఫైల్ సర్క్యులేషన్ ఉంది, ఇది అవుతుంది చివరి. అయితే ఈ మొత్తం అంశాలు ఇప్పుడు ఈరోజు ఇక్కడికి మన తెలుగుదేశంలో ఉన్న ఎస్ఎస్ఎల్ నాయకుల్ని, అట్లాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న వారిని వివిధ మాలని తగ్గించడం, విలువ లేకుండా చేయడం, మొత్తంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రాజకీయ మొత్తాన్ని నాశనం చేయడం, అమ్మఒడిని మరొకటి చేయడం, 3వ తరగతి హైరేట్ ఈ మొత్తం ఎస్సీ కార్పొరేషన్ 3 కార్పొరేషన్ చేసిన వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. ప్రభుత్వం ఇవ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్ బడ్జెట్ చేయడానికి వెళ్ళి కార్పొరేషన్ డబ్బులు ఇచ్చారా ఎవరికి ఒకటి దూరం. ఇప్పుడు 2 ఏళ్ళు ఇప్పుడు ఈ వర్గీకరణ ద్వారా మన మీద ఎంతమంది డిఎస్పీగా మాది ఆర్టీఓగా మాది సర్కిల్ ఇన్స్పెక్టర్గా మాది మంది మనకు రావాల్సిన ప్రమోషన్ వర్గీకరణ వాళ్ళకి ఇచ్చింది. ఈ ప్రభుత్వం మొదట ఏం చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు జిల్లాల వారి చేస్తాం. మరి జిల్లాల వారి చేసినట్టు ఆ మేరకు ప్రాధాన్యత అన్ని జిల్లాలు 4 రావాలి కదా. ఇది మానేసి జనాభాని కూడా పరిగణనలో తీసుకోవాలి. మనం 9.10% ఉన్నారు రాష్ట్రం. దొంగలెక్క చేసి చెప్పి ఎందుకు మీరు రోడ్డు మీదకి రాదు. 10 మంది మాదిగోళ్ళు డబ్బులు వేసుకొస్తే వాడు మొత్తం ట్రాఫిక్ అంతా ఆపితే ఆ కార్లన్నీ మాదిగోళ్ళు అనుకుంటారు. ప్రెస్ వాళ్ళు అదే రాస్తారు. తక్కువ సంఖ్య ఎవడో ఒకరు వేసిపోతారు కదా. 15,000 పక్కన వేసుకుంటే మనం చీరడం వల్ల వదిలించడం వల్ల మన జాతికి నష్టం వల్ల కలిసి. రెండోది విద్యార్థుల సమస్య. ఆన్లైన్లో క్యాస్ట్ దగ్గర ఇంట్లో దగ్గర ఎంతో దగ్గర లేదు, అది తీసుకోవాలనుకుంటే ఇది స్కాలర్షిప్ రాదు, సర్టిఫికేట్లు వాడేవాడు సర్టిఫికేట్ డబ్బులు ఇళ్ళని. ఈ పరిస్థితి ఒక్కొక్క కొనసాగుతుంది. మన రాజకీయ నాయకులు చెత్తపాటి వాళ్ళు ఎమ్మెల్యేలకి ఎంపీలైన ఆలోచించి దానికోసం ట్రాఫిక్ సస్పెండ్ చేస్తూ జనాభా ప్రకారం సుప్రీంకోర్టు ప్రకారం వర్గీకరణ కాదు, జనాభా వర్గీకరణ కాదు. అందరూ పెట్టేసి వాళ్ళని అణిచివేసే చేస్తారు. దాంతో పాటు
ఎక్కడో మనకి మనల్ని చంపినా కానీ పోలీసులు కూడా చేసుకోవాలని పడుతుంది. ఇప్పుడు ఎస్ఐ ఎవరు రాకుంటున్నారు, ఎస్ఐ యాక్టివిటీ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడో 100 సంవత్సరాలు చేసుకుంటున్న భూములు ఇప్పుడు లాగేసుకుంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలా అది అందరికంటే ఎక్కువ ఉన్నాము. ఇదే నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ఒక ఎక్సైజ్ చేసి ఉంటుంది.